పర్సన్ మీ అందరికి వందనాలండి. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగముల నుండి మరి చదువుకున్నటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనమును, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రియరా, మరి చాలండి. ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం కాదండి. ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నటువంటి వారికి తెలుస్తుంది. మరి అనేక మార్లు జ్ఞాపకం చేస్తున్నాం, గత వారం కూడా చెప్పి ఉన్నాం. తెల్లారగట్టు ప్రార్థన దేవుడే చెప్పాడు. ఏమండి, విలాప వాక్యములు 2వ అధ్యాయములో దేవుడు జ్ఞాపకం చేశాడు. మీ పసిపిల్లల సంతోషము కొరకు, మీ బిడ్డల సంతోషము కొరకు ఏంటంట, నీ బిడ్డల కొరకు కన్నీరు విడిచి మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. ఎప్పుడంట? రేయి మొదటి జామున. ఎప్పుడంటండి? రేయి మొదటి జామున మనము మన బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. పిల్లరా, తల్లిదండ్రులుగా మన బాధ్యత. దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ప్రత్యేకముగా యవన బిడ్డలైనటువంటి వారికి జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా మీతోనే. మీరు ఆశీర్వదింపబడాలన్నా లేక మనము దీవింపబడాలన్నా తల్లిదండ్రులు ఏం చేయాలంట? గౌరవించాలి, సన్మానించాలి. వారికి ఎప్పుడు కూడా వారి మనస్సును నొప్పించేటువంటి పనులు మనము చేయకూడదు. ఇలా ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. అవి ఏమిటి అని అంటే, ఈ లోకములో ఏదైనా శ్రేష్టమైనటువంటి ప్రేమ ఉందంటే అది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. ఏది? దేవుని తర్వాత. నేను ఈ లోక ప్రేమను గురించి చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ తర్వాత ఏమండి, ఈ లోకంలో శ్రేష్టమైన ప్రేమ ఏదైనా ఉందా అంటే, బదులాశించని ప్రేమ ఏదైనా ఉందంటే ఎవరు ప్రేమ? అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ గురించి, ప్రేమను గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినను నేను మాత్రము నిన్ను విడువను ఎడబాయనని చెప్పి ఒక మాదిరికరాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు మాదిరిగా ఎవరిని తీసుకున్నాడు దేవుడు? ఇశ్రాయేలు జనాంగానికి తల్లిదండ్రులను తీసుకున్నాడు. అవునే కదండి? అంటే ఏంటి? ఈ లోకములో తల్లిదండ్రుల యొక్క ప్రేమే శ్రేష్టమైనది. వారైనా కూడా మిమ్మల్ని మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. కంపారిజన్ చేస్తున్నాడండి. అంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అర్థమవుతుందండి? ఇక్కడ 103వ అధ్యాయము 13వ వచనములో పిల్లరా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి తన కుమారుని ఎడల, ఏమండి, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా యందు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి,
దేవుని ప్రేమను ఎవరి ప్రేమతో సరిపోల్చి చూస్తున్నాడు? తండ్రి ప్రేమతో సరి చేస్తున్నాడు. యెషయా గ్రంథములో తల్లిదండ్రుల ప్రేమతో సరిపోల్చాడు. ఇక్కడ దావీదు భక్తుడి ద్వారా తండ్రి ప్రేమను సరిపోల్చుచున్నాడు. అంటే ఎంత గొప్ప ప్రేమ! మరి అంత గొప్ప తల్లిదండ్రుల ప్రేమ కలిగిన మనము ఇంకెంత ఆశీర్వదింపబడిన వారము దేవుని కృపలో. హల్లెలూయా. ఏమండి, అవునా కదా? ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళతా. ఈ లోకములో శ్రేష్టమైనటువంటి ప్రేమ ఎవరిదని చెప్పుకున్నాం ఇప్పుడు? తల్లిదండ్రుల ప్రేమ. అట్టని దేవుని ప్రేమ లేదని కాదండి, ఈ లోకస్తుల గురించి చెప్తున్నా. అర్థమవుతుందా? ఇక మిగతా వారందరిది కూడా ఏ ప్రేమ తెలుసా? భర్తలుగా భార్యలుగా మీరు ఉన్నా సరే స్వార్థపూరితమైన ప్రేమ. ఏమండి? కపటమైన ప్రేమ అనుకోవచ్చు. కొంతమంది డబ్బు ఉంటే ఒకలాగా, కొంత డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు. భార్య భర్తల మధ్య ఇవన్నీ మీకు తెలుసో లేదో, ఒక 3 రోజులు 4 రోజుల క్రితం ఒక భయంకరమైన విషయము వార్తల్లో వచ్చింది. ఆ విషయం ఏంటంటే, ఒక స్త్రీ ఇష్టలేని పెళ్లి చేసుకున్నది వదిలేయాలి కదా. హనీమూన్‌కి ఎక్కడికో వెళ్తే పిల్లరా, అక్కడ తన స్నేహితుడిని పిలిపించి ఏం చేసింది? పాపం చంపేపించింది. ఇలాంటి ప్రేమలు ఉంటాయి పిల్లరా. అలాంటి స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు ఉంటాయి. అలాంటి ప్రేమల మధ్యలో ఏదైనా బదులు ఆశించని ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమే. హల్లెలూయా. అవునా కదండి? ఇంకొకటి, ఇద్దరు ప్రేమలను నేను అనేక మార్లు జ్ఞాపకం చేస్తూనే ఉంటా. తల్లి ప్రేమ తల్లిదే, తండ్రి ప్రేమ తల్లిదే. ఏ ప్రేమను తక్కువ చూసి మనము చూడలేం, కొలత వేయలేం. మన యెడల వారి ప్రేమ గొప్పది, కొలతలు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసండి? వారు తినడానికి ఆహారం ఉన్న లేకపోయినా మనము తింటే మన కడుపు నిండితే వాళ్ళ కడుపు నిండినంతగా ఫీల్ అయ్యేటువంటి ప్రేమ. హల్లెలూయా. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. తల్లి 9 మాసాలు మనల్ని మోస్తూ మనల్ని ఈ లోకానికి తీసుకొని వస్తే, తండ్రి జీవితాంతము మనల్ని మోయాల్సినటువంటి వాడే. అవునా కదండి? తండ్రి ఏంటంట? జీవితాంతము మనలను మోస్తూనే ఉంటాడు. ప్రియా దేవుని జనాంగమా, కనుక తల్లి తండ్రుల యొక్క ప్రేమలో ఏ మార్పు ఉండదు. అలాని ఎవరు కూడా వారి ప్రేమను భర్తీ చేయలేరు ఈ లోకంలో. తెలుసండి? చేయలేరు. ఎవరి ప్రేమ వారిదే. ఇక్కడ ఉన్నటువంటి వారు ఇప్పుడు జరిగేది దాని కొరకు ఆలోచిస్తారు, కానీ తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండదు తెలుసా? వారు ఉన్నా లేకపోయినా, అంటే మనతో ఉన్నా లేకపోయినా వారికి తెలుసు ఏదో ఒక రోజున చనిపోతాము కనుక వారికి ముందుగానే ఒక నిర్దేశాన్ని లేదా ఒక భవిష్యత్తును వారి కొరకు నిర్మిద్దామనేటువంటి తలంపు, తపన ఎవరైనా మన యెడల కలిగి ఉన్నారంటే అది ఎవరు? తల్లిదండ్రులు మాత్రమే. అవునా కదండి? అవునా కదా? నేనున్నా లేకపోయినా నా కుమార్తె సంతోషముగా ఉండాలి అని చెప్పి ప్రయాసపడేవారు, మన కొరకు శ్రద్ధ తీసుకునేవారు ఎవరు? తల్లిదండ్రులే. ఏది కూడా ఆశించరు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, అలాంటి తల్లిదండ్రులు మనము నిర్లక్ష్యం చేసేస్తున్నాం. అలాంటి తల్లిదండ్రులు మనము తక్కువ చూపు చూస్తున్నాం. అలాంటి తల్లిదండ్రులు మనము ప్రియ దేవుని బిడ్డలారా ఏడిపించేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ దినాల్లో ఈ పుట్టాడు ఎందుకు
పుట్టకపోతే లేదా ఏమి పుట్టింది ఎందుకు, నాకు అవసరం లేదు, నాకెందుకు ఈ బాధ అని ఆలోచన చేసి ఏ పీక బీసుకో లేదా ఏ కంపల్లో ముళ్ళ తుప్పల్లో వేసేస్తే మనం ఈ రీతిగా ఉండేవాళ్ళం అండి? ఉండేవాళ్ళం కాదు కదా. మనము కడుపున పడిన నాటి నుండి కూడా, ఏమండి, కడుపున పడిన నాటి నుండి కూడా తల్లిదండ్రులు ఎంతో, ఆయనేమో కష్టపడి తీసుకొస్తాడు, ఈమెమో తనకిష్టమైన ఆహారం కూడా తినలేక ఏం చేస్తుంది, కడుపును కట్టుకొని ఉంటుంది, ఏది తింటే ఏమవుతుందో అని. అవునా కదా. అలా ప్రతి విషయంలో తల్లిదండ్రులు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మన తల్లిదండ్రులు ప్రతి నిత్యం కూడా వారి జీవితాన్ని చనిపోయే వరకు త్యాగము చేస్తూనే ఉన్నారు. అటు విధమైన తల్లిదండ్రులు ఒకసారి చప్పట్లు కొడదాం పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే పిల్లారా. దేవాది దేవుడు సైతము కూడా మీ తల్లి వలె నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ తండ్రి వలె నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వారి ప్రేమను మాదిరికరంగా తీసుకొని చెప్తున్నాడు. అంటే ఎంత గొప్ప ప్రేమ. ఉదాహరణకు పిల్లరా, మన బిడ్డలు చదువుకోవాలంటే 10వ తరగతి అయిపోయింది, ఇప్పుడు మంచి కాలేజీలో జాయిన్ చేయాలి. అప్పుడు ఏం చెప్తాం? అందరిని అడుగుతామా లేదా? అందరిని అడిగి అందరు ఒప్పుకున్న 10 మందిలో ఒక 8 మంది ఏ కాలేజ్ చెప్తే ఆ కాలేజీలో జాయిన్ చేయడానికి మనం చూస్తాం. ఎందుకని? అది మంచిది, మన బిడ్డలకు చదువును నేర్పించేది అని చెప్పి జాయిన్ చేస్తాం. అలా మనం కూడా ఇతరులకు పరిచయం చేస్తాం, ఒక మాదిరిగా మార్గాన్ని చూపిస్తాం. అదేవిధంగా దేవుడు ఈ లోకంలో ఒక మార్గాన్ని మనకు చూపించాడు. ఆ మార్గాలే ఏమంటే తల్లి, తండ్రి. హల్లెలూయా. ఆ ప్రేమను లేదా వారి త్యాగాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా భర్తీ చేయలేరండి. అలాంటి గొప్ప ప్రేమ మన తల్లిదండ్రులదే. వారు కష్టపడి, వారు కడుపులు మార్చుకుని పిల్లరా ఎంతో ప్రయాసపడి మనను సంతోషము ఉండడం కొరకు ప్రతి నిత్యము కూడా వారు ఏం చేస్తున్నారని దుఃఖపడుతూనే ఉన్నారు. ఏంటండి? దుఃఖపడుతూనే ఉంటూ ఉన్నారు. కానీ ఆ దుఃఖాన్ని మన ఎదుట చూపరండి. చూపిస్తారా? సంతోషంగా ఉన్నాం అనుకుంటారా? కానీ మన భవిష్యత్తు కొరకు వారి గురించి వారు ఆలోచించరండి. వారి యొక్క ఆరోగ్యం గురించి వారు ఆలోచించరు. తెలుసా? ఎవరి గురించి ఆలోచిస్తారు ప్రతి నిత్యము? మన గురించే ఆలోచిస్తారు. మన గురించి ఆలోచించడం కాకుండా పెద్దల సామెత ఉంది కదా, అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టు మన బిడ్డల కొరకు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. నిజం పిల్లరా, మరలా చెప్తున్నా, ఆ తల్లిదండ్రుల ప్రేమ ఎవరం కూడా భర్తీ చేయలేము. వరనుగానే వారిని గౌరవిద్దాం, వారికి ఇష్టమైనది ఇష్టపూర్వకంగా మనం జీవిద్దాం. వాక్య భాగంలోనికి వెళ్దాం పిల్లరా. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగముల నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఈ లోకములో మనకి 3 తండ్రులు ఉన్నారండి. ఏంటండి? 3 తండ్రులు ఉన్నారు. ఒక ఆయన పరలోకపు తండ్రి. ఏంటండి? ఒక ఆయన పరలోకపు తండ్రి. రెండో ఆయన ఆత్మీయ తండ్రి. మూడో ఆయన మనల్ని శరీరానుసారముగా కన్నటువంటి తండ్రి.
తండ్రి అనేటువంటి పదానికి నిర్వచనము కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, మార్గదర్శకుడు అనగా మార్గాన్ని చూపించేవాడు. 2, సంరక్షకుడు, మనలను సంరక్షించి నడిపించేటువంటి వాడు, ప్రతి విషయంలో మనకు రక్షణ కలిగించేవాడు. 3, మన యొక్క పోషకుడు. హల్లెలూయా. తండ్రి అనేటువంటి పదానికి నిర్వచనములు ఇవి. 1, మార్గదర్శకుడు. 2, సంరక్షకుడు. 3, పోషకుడు. ఈ మాటలు కేవలము మాటలు చెప్పుకోవడానికి కానీ వారి స్థానాన్ని, తండ్రి స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. మరలా చెప్తున్నా, తల్లి 9 మాసాలు మోస్తే తండ్రి జీవితాంతము మోస్తాడు మనల్ని. హల్లెలూయా. మనము చిన్నప్పుడు గుండ్ల మీద తంతే ఏనండి సంతోషముగా ఆస్వాదిస్తాడు. అవునా కదా? అవునా కదండి? ప్రేమ అలాంటి ప్రేమ, ఏ స్వార్థము లేనటువంటి ప్రేమ, తండ్రి ప్రేమ. జీవితాంతము కుటుంబాన్ని నడిపించేటువంటి ప్రేమ, జీవితాంతము కుటుంబాన్ని పోషించేటువంటి ప్రేమ, జీవితాంతము కుటుంబాన్ని సంరక్షించేటువంటి ప్రేమ దేవుడు తండ్రి స్థానంలో వారికి ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ముగ్గురు పరలోకపు తండ్రి గురించి కొన్ని విషయాలు, ఆత్మీయ తండ్రి గురించి కొన్ని విషయాలు, మరి శరీరానుసారమైన తండ్రి గురించి కూడా మనము నేర్చుకొని ముగించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగముల నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనము ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. అప్పుడు నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా, చాలండి. చూడండి దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి మనలను ఏమి చేయాలని సృష్టించాడు? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనల్ని నియమించినాడు. హల్లెలూయా. మరి అట్టి విధమైన ఆశీర్వాదములు నీవు నేను అనుభవించాలి అనంటే ఆయన చేసిన పని ఏమిటో తెలుసండి? ఆయన చేసిన పని ఏంటో తెలుసా? తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ మరణమునకు అప్పగించి ఆ మరణములో కార్చిన రక్తము ద్వారా మనలను కని కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఎందుకు? మనము ఆశీర్వదింపబడాలని. పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశము ఇప్పుడు మన పట్ల ఏమై ఉన్నది అనంటే, మనలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఆశీర్వదింపబడాలి, మనలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా దీవింపబడాలి. అలా దీవింపబడడానికి ఆయన చేసిన పని ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని కలువరి శిలువకు అప్పగించాడు. తన ఏకైక కుమారుని సిలువ మరణమునకు అప్పగించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. పరలోకపు తండ్రి అంటే ఎవరు? దేవుడు, తండ్రి దేవుడు. ఆయన మనలను ప్రేమించి, ఎందుకు పిల్లరా మనల్ని ప్రేమించాడంటే, ఆయన మనలను సృష్టించాడు, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో సృష్టించాడు. సృష్టికర్త అనే తండ్రి కొన్ని వేల లక్షల కోట్ల కణాల నుండి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏర్పాటు చేసుకుని తల్లి గర్భములో పిండంగా నిలిపి 9 మాసాలు భద్రపరిచి ఆయన మనలను నడిపిస్తున్నాడు. కారణము, యెహోవా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. మనము నిత్యము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంట? అందరి దృష్టిలో
ఆశీర్వదింపబడిన వారుగానే ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 26వ వచనము, సృష్టికర్త అయినటువంటి తండ్రికి మన యెడల ఉన్నటువంటి ఉద్దేశములు చూస్తున్నాము. మీ పాపములు క్షమించును. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనము ఆశీర్వదింపబడాలి అని అంటే, ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనము దీవెనలు పొందుకోవాలంటే మనకేం కావాలి? ఉద్యోగం సంపాదించాలంటే ఏం కావాలి? ఆ ఉద్యోగానికి సరిపడా క్వాలిఫికేషన్ కావాలి, లేదా ఎడ్యుకేషన్ కావాలి, అవునా కదా? దానికి సరిపడా సర్టిఫికేట్లు కావాలి. ఇప్పుడు మనము ఆశీర్వదింపబడాలి అని అంటే, ఆయన ఇచ్చు ఆశీర్వాదములు పొందుకోవాలంటే ఏం చేయాలి? పాపముల నుండి మన యొద్ద నుండి తీసేసుకోవాలి. అవి ఎలా తీసేసుకుంటాం? మన వల్ల కాదు. కనుక దేవుడే మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఉద్దేశంలో ఆయన ఏ కార్యములు చేస్తున్నాడు? మనం ఆశీర్వదింపబడడానికి. మన పాపములు క్షమిస్తున్నాడు. ఎందుకంట? నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై జీవించుడి. పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆస్వాదింపబడతాం. పరిశుద్ధత కలిగి ఉంటేనే దీవింపబడతాం పిల్లరా. ఆయన ఉద్దేశం అదే, నిరంతరము మనము ఆస్వాదింపబడాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మనం కలిగి ఉండాలి. భూలోక సంబంధమైన ఆశీర్వాదములు కూడా ఆయన బిడ్డలుగా మనం పొందుకుంటూ జీవించాలి. ప్రియ దేవుని జనాంగమా, ఇంకొక మాటను మనము చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనము చదువుకుందాం. ఇంకొక పని మనకు పట్ల ఆయన ఏం చేస్తున్నాడు? కుమారుని చూచి నిత్య జీవము పొందుటయే ఆయన చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు తీసుకొచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది పిల్లరా. దేవుడు మనలను ఏం పొందుకోవాలని నడిపిస్తున్నాడంట? పాపములు క్షమించడం బట్టి ఏ ఆశీర్వాదం వస్తుంది? ఇప్పుడు మనకి నిత్య జీవము అనేటువంటి ఆశీర్వాదము వస్తుంది. నిత్య జీవము పొందుకోవాలంటే ఇంకొక ఇట్టుకుందండి ఇక్కడ. తండ్రికిని మనకిని మధ్య ఏం కావాలంట? సమాధానము కావాలి. ఏం కావాలి? యెషయా గ్రంథం 9:6 వచ్చినది, సమాధానాధిపతిగా వచ్చి మనందరికి సమాధానాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. నిత్య జీవం మనం పొందుకోవాలంటే, ఆశీర్వదింపబడాలి అని అంటే, పాపములు క్షమించబడాలి. పాపములు క్షమించబడాలి అని అంటే మొదటగా తండ్రికి మనకి మధ్య ఏం కావాలి? సమాధానము కావాలి. సమాధాన అధిపతిగా దేవుడు ఈ లోకానికి వచ్చి మనకు సమాధానాన్ని ఇచ్చినాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది తండ్రి, పరలోకపు తండ్రి చేసేటువంటి పని. ఎవరి ఎడల? ఆయన బిడ్డలైనా మనందరి ఎడల ఆయన ఉద్దేశములవి. రెండవది పిల్లరా, పరిశుద్ధ లేఖన భాగములు మనం చూసినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన భక్తుడు 4వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ ఒక వాక్యమును మనము, క్రీస్తునందు మీకు ఉపదేశకులు వేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు పాపపు ఊబిలో కొట్టిముట్టాడుతున్న కొరింథీ సంఘాన్ని ప్రార్థన ద్వారా, మూలుగుల ద్వారా, విజ్ఞాపనముల ద్వారా దేవుని కృపలో కనుక్కున్నాడు, ప్రయాసపడ్డాడు.
ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో మరణాపాయ స్థితులు, వాటన్నిటిని కూడా ఎదిరించి కొరింథీ దేశంలోకి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి కొద్ది మందిని సంపాదించుకున్నాడండి. హల్లెలూయా. వారి గురించి మాట్లాడుతున్నాడు. మీకు ఉపదేశకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఏంటండి, వాక్యం చెప్పే తండ్రులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఆత్మీయ తండ్రి ఒక్కడే. సువార్తను మీకు నేను ప్రకటించి మిమ్ములు నేను కనుక్కున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఆత్మీయ తండ్రి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉండదు? సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయడం, సంఘ బిడ్డల నిమిత్తము ప్రయాసపడము. ఈ దినమున మరి ఈ పెనియేలు సహవాసము, ఈ సన్నిధి ఈ రీతిగా ముందుకు వెళుతుంది అని అంటే నా జ్ఞానమేమో కాదు, నా భక్తి ఏమీ కాదు, కేవలము దేవుని కృప. రెండవది ఆత్మీయ తండ్రి ప్రార్థన. హల్లెలూయా. త్యాగము. మీలో చాలా మందికి తెలుసు ఆయన ఏ విధమైన త్యాగము చేసేటువంటి వాడు. సందాక అర్పణలు వచ్చాయి, సందాక డబ్బులు వచ్చాయి, కనీసం ఆయన కడుపు తినడానికి కూడా ఇష్టపడేటువంటి వాడు కాదు. ఇంట్లో వాడు దాకా ఇంట్లో కేవలం ఇంట్లో కూడా వాడేవాడు కాదండి. ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకొని మరి ఏమైనా కాయలు తెస్తే అవి తినేవాడు, లేదా గృహ దర్శనాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే వారు ఇచ్చినటువంటి ఆతిథ్యం ఇస్తే అది తినొచ్చేటువంటి వాడు. లేదా అప్పుడప్పుడు నన్ను పంపిస్తూ ఉండేవాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం కూర వేసుకురా, లేకపోతే అన్నం వేసుకురా, మజ్జిగ తీసుకురా, పెరుగు వేసుకురా. అలా అని ప్రియ బిడ్డలారా, చాలా మందిలో మీరందరిలో ఇసుకోకుండా ఆత్మీయ తండ్రికి గౌరవార్థంగా చేసేవారండి. హల్లెలూయా. మీ పరిచర్ను బట్టి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆ డబ్బులన్నీ పోగేసి ఏం చేసేవాడు? మరలా మీటింగ్లు పెట్టేవాడు అండి. ఏం చేసేవాడు? మీటింగ్లు పెట్టేవాడు. అలా నమ్మకముగా ఆయన ఆ సేవను కొనసాగించడం బట్టి ఈ దినమున మనము ఈ రీతిగా సంతోషంగా కలిగి ఉన్నాం. దేవుని కృప మన పట్ల ధారాళముగా ఉంది. నిజంలారా, అందరికి అనుభవము. మరి ముఖ్యంగా ఈ రీతికి ఎలా ఉన్నానంటే, మీ అందరికి తెలుసో లేదో, ఆదివారం ఇక్కడ కూర్చుంటే ఏం చేసేవాడు? వాక్యము చెప్పే ముందు పూనుకు బట్టలు పడతా ఉండేవాడు. అవునా కాదండి? నిద్రపోతా ఉండేవాడు. అవునా? ఆ నిద్రకు కారణం ఏంటో తెలుసా? రాత్రి అంతా కూడా మోకాళ్ళుని ప్రభు సన్నిధిలో మనందరి కొరకు ప్రార్థన చేసేవాడు అండి. ఆత్మీయ తండ్రి గారు బొగ్గినాల ఆశీర్వాదం గారు రాత్రి అంతా నిద్రపోయేవాడు కాదు. కింద పడుకున్నంత కాలం కూడా కింద పడుకొని లేచేంత శక్తి కలిగినంత కాలము కూడా ఇక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఎక్కడి నుంచే ప్రభు సన్నిధి దేవుడు ఆయన సన్నిధి పిలుచుకున్నాడు. హల్లెలూయా. తన కింద కూర్చొని తనంతరికి తాను లేచే శక్తి ఉన్నంత కాలము కూడా చాపేసుకొని మోకాళ్ళుని ఇక్కడే మనందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేశాడండి. ఈ దినాలలో అలాంటి ఆత్మీయ తండ్రులు కరువైపోయారు. నాకు తెలిసి నేను పర్సనల్గా అనుభవించినటువంటి వారు ఒక ముగ్గురిని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నా జీవితంలో నేను చూసినటువంటి వారు మేజపురం సావిత్రమ్మ గారు అవసాన దశలో కూడా మరి ప్రార్థన చేసే అనుభవం, మూలుగులిగే అనుభవం ఉంది. ఆమెతో కొంచెం తక్కువ నాకు అనుభవం. అయితే ముగ్గురు సేవకులు ప్రార్థన చేసిన వెంటనే పిల్లరా ఆత్మీయులు కన్నీరు బరబడ కారేటువంటి అనుభవం కలిగిన సేవకులు ముగ్గురు ఉన్నారు. ఒకరు అంటే గొప్పతనము కాదండి, బొక్కినాల ఆశీర్వాదం గారు, 2 ఒట్టిగుడిపాడు ఆమోసయ్య గారు, 3
ఆత్మీయ తండ్రి గారి శిష్యుడు బండి బాబురావు గారండి. హల్లెలూయా. సంఘము కొరకు, బిడ్డల కొరకు నిరంతరము కూడా ఏం చేసేవారు? ఏకాంత ప్రార్థనలు గడిపేవారు. ఏకాంత ప్రార్థనలో గడిపేటువంటి వారండి వారు. ఆ ప్రార్థన మోకాళ్ళ అనుభవమే ఈ దినమున ఈ రీతిగా ఈ సహవాసం నడిపించడానికి ఆశీర్వాదకరమైనది. అందుకే తండ్రులు, ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చు కానీ ఆత్మీయ తండ్రి అందుకే అంటాడు కదా, కాపరి కాపరే, జీతగాడు జీతగాడే, తండ్రి తండ్రే, ఏమండి పనివాడు పనివాడే. కనుక ఈ దినమున ఆత్మీయ తండ్రుల త్యాగము కూడా మనము గుర్తెరగాలి. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ అనుభవము ఈ దినమున మనకి కుటుంబానికును మన కుటుంబాలకు క్షేమముగా ఉంది పిల్లారా. చూడండి ఇంకొక మాట, ఎబ్రీలికి రాసిన పత్రిక 12:9 ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. మనకు శిక్షకులయ్యుండిరి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ సంఘానికి రాస్తూ పరిశుద్ధ పౌలు భక్తుడు ఆత్మీయ తండ్రి కొరకు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంట? మనము విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా వాళ్ళు చేసే పని వారు చేస్తున్నారు. మనం ఏం చేయాలంట? ఆత్మీయ శరీరానుసారంగా ఉన్నటువంటి తండ్రికే మనం భయపడతాం కదా, మంచిదే, భయపడాలి, లోబడాలి. మరి ముఖ్యంగా ఇంకెవరికి భయపడాలంట? ఆత్మీయ తండ్రికి తల్లికి భయపడాలి. వారు మన కొరకు ఏం చేస్తున్నారు? నిత్యము విజ్ఞాపనము చేస్తున్నారు, నిత్యము ప్రార్థనలు చేస్తున్నారు, ప్రార్థన ధూపం వేస్తున్నారు పిల్లరా. కనుక వారిని గౌరవించడము మనకెంతైనా ముఖ్యము. ఆత్మీయ తండ్రి గారు ఒక మాట చెప్తూ ఉన్నవాడు, ఉపదేశము పొందువారంట ఉపదేశించు వానికి ఏం తేవాలంట? శ్రేష్టమైనటువంటి ఫలములు తీసుకురావాలంట. ఇది వరకు చేసేటువంటి వారు నిజమండి, ఇది వరకు చేసేటువంటి విశ్వాసులు, పెద్దలు చేసేటువంటి వారు ఈ పని శ్రేష్టమైనది, మొదటిది తీసుకొని వచ్చి ఆత్మీయ తండ్రికి తీసుకొచ్చేవారు. ప్రియ దేవుని జనాంగమా, ఆత్మీయ తండ్రులకు మనము లోబడేటువంటి వారంగా ఉండాలి. ఆత్మీయ తండ్రిని మనము గౌరవించు వారముగా ఉండాలి. ఇంకొకటి, వారు ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? లోపల ప్రేమించుట కంటే బాహాటముగా గద్దించుట. చెప్పండి, మాలో ఏమైనా లోపం ఉంటే సంఘాన్ని నడిపించుటలో కానీ ప్రార్థన చేయడం చెప్పండి, సరి చేసుకుంటాం. చెప్పకుండా ఉన్నా కూడా పాపమే. ఏమండి? జాగ్రత్త. వారిని మనం గౌరవించవలసినటువంటి, ఎందుకు గౌరవించాలి అంటే రాత్రి అనక పగలనక నిత్యము మన కొరకు దివారాత్రములు విజ్ఞాపనములు చేస్తున్నారు. ఆ ప్రార్థనను గుర్తెరగవలసిందిగా కోరుచున్నాం పిల్లరా. మూడవ తండ్రి
పరలోకపు తండ్రి గురించి మనం నేర్చుకున్నాం, ఆత్మీయ తండ్రి గురించి నేర్చుకున్నాం, శరీరానుసారమైన తండ్రి గురించి మనము నేర్చుకుంటున్నాం. ప్రియా యవన బిడ్డలారా, ఓ యవన సహోదరి సహోదరులారా, ప్రత్యేకముగా ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మొదట మీకు జ్ఞాపకం చేశాను, మన తల్లి కానీ తండ్రి కానీ నా బిడ్డలు నేను ఉన్నా లేకపోయినా అంటే ఏంటి? ఉన్నా లేకపోయినా అంటే దాని అర్థం ఏంటి? బ్రతికున్నా చనిపోయినా నా బిడ్డలు ఎలా ఉండాలంట? సంతోషముగా ఉండాలి అని ఒకే ఒక ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే మన తల్లిదండ్రులే. హల్లెలూయా. శరీరానుసారమైన తల్లిదండ్రులే. దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 5వ వచనము, నా కుమారుడైన సొలొమోను, జాగ్రత్త గమనించండి. చూడండి తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చూడండి అక్కడ ఈ లోకంలో. చదవమ్మా. నా కుమారుడైన సొలొమోను చిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబోవు మందిరము సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా చాలా ఘనమైనదిగా ఉండవలెను. చదవమ్మా కింద. ఈ మాట చూడండి జాగ్రత్తగా. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచెదనని చెప్పి, చూడండి పిల్లరా, దావీదు తన మరణము వరకు ముందు విస్తారముగా వస్తువులు సమకూర్చి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన యొక్క సంతోషము కొరకు, మన యొక్క ఆనందము కొరకు మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో, దావీదు తన కుమారుడైన సొలొమోను గురించినటువంటి ఒక తలంపు చూడండి, ఒక తపన చూడండి. ఏంటో తెలిసిన, దేవుని మందిరం కొరకు, దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు? రాజైన దావీదు. అయితే దేవుడు చెప్పాడు, నీవు కట్టకూడదయ్యా, ఎందుకని నీవు అనేకమైన యుద్ధములో చంపావు, అనేకుల రక్తమును ఒలికించావు, కనుక నీవు మందిరం కట్టడానికి తగిన వాడవు కాదు. హల్లెలూయా. రాజువే కనుక నీ కుమారులను ఒకరిని నేను ఏర్పాటు చేసుకుంటాను, వాని ద్వారా నువ్వు గట్టు అంటాడు. అది ఆ మాట విన్నటువంటి దావీదు భక్తుడు మనస్సులో భద్రపరుచుకొని ఏం చేశాడు? ఇప్పుడు మందిరముకు కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చాడు. చూడండి అక్కడ ఆయన ఆలోచన ఎంత ఆశీర్వాదకరమో చూడండి. ఏముంది? దానికి కావలసిన సాధనము రాశిని సిద్ధపరిచేదనని చెప్పి. ఎందుకంట ఏమండి? ఎందుకు? చూడండి, పెద్దల సామెత ఉంది కదా, కాకి పిల్ల కాకి ముద్దు. ఎక్కడ తన కుమారుడు అవమానపరచబడతాడో, ఎక్కడ తన కుమారుడు నిందల పాలవుతాడో, ఎక్కడ తన కుమారుడు వేదన పడుతాడో, మనో దుఃఖముతో ఉంటాడో, అలా ఉండకూడదని చెప్పి తండ్రి అయిన దావీదు భక్తుడు చేసిన పనేంటో తెలుసా అండి? మందిరము కొరకు ఏం చేశాడు? సమస్తమును సమకూర్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా
మన తల్లి తండ్రులు కూడా. ఏమండి? మన తండ్రి, మన తల్లి. మనం ఎక్కడ అవమానపరచబడతామో ఏమోనని చెప్పి, మనం ఎక్కడ ఇతరులు ఎదుట తక్కువ చూపబడతామేమోనని చెప్పి, నా కుమారుడు నా కుమార్తె ఎవరు ఎదుట తక్కువగా అవ్వకూడదు అని చెప్పి ఏం చేస్తారు తెలుసండి? ఎంతమంది తల్లిదండ్రులు చూడాల మీరు చిన్న బిడ్డలు, యవన బిడ్డలు మీకు చెప్తున్నా చూడండి. పండగ దినాన్న, మన పండగ క్రిస్మస్ అనుకుందాం, పండగ దినాన్న వారు బట్టలు మానుకొని మనకి కొంటారు. త్యాగం చూడండి. హల్లెలూయా. ఆ త్యాగాన్ని గుర్తెరుగుతున్నాం. ఇవి కనబడవు మనకి, అవునా కదా? ఇప్పుడు ఎటన్నా బయటికి వెళ్ళామనుకోండి, ఛార్జీకే ఉండే వారి దగ్గర మనల్ని తీసుకెళ్తారు. కానీ మనం ఏదైనా మారం చేస్తే ఏం చేస్తారు? కొనిపెడతారు. గొప్ప త్యాగం అండి అది. ఎందుకని? మనము ఏడవకూడదు, మనం దుఃఖపడకూడదు, మనము పిల్లరా అన్ని ఎదుటివారి ముందు తక్కువ చూపకూడదు అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంటారు. దావీదు భక్తుడు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. నా కుమారుడు ఎవ్వరి ఎదుట తక్కువ చూపకూడదు. అక్కడ స్పష్టంగా రాయించాడండి. ఏమని రాయించాడు చూడండి. నా కుమారుడైన సొలొమోను తిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలనని. అంటే ఇప్పుడు ఇది కడితే ఎవరికి పేరు వస్తుంది చెప్పండి? ఎవరికి వస్తుంది? దావీదుకు వస్తుందా, సొలొమోనుకు వస్తుందా? ఇప్పుడు మన తల్లులు ఏం చేస్తున్నారు తెలుసండి? తల్లిదండ్రులు మన బిడ్డలు సంతోషంగా ఉండాలని, లేకపోతే మీరు యవన బిడ్డలు అయినటువంటి మీకు చెప్తున్నా, మీరు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని వారు మోయలేని భారం కూడా మీ కొరకు మోస్తున్నారు తెలుసా? స్కూల్కి ఏదన్నా మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే ఒక 30,000, మినిమం 30,000, 40,000 లేనిది లేదో. వారికి తలకు మించిన భారం అది. యవన బిడ్డలారా ఆలోచన చేయండి, అవునా కదా? ఎన్ని రోజులు ఎన్ని నెలలు కష్టపడితే ఆ 40,000 కూడబెడుతున్నారు తెలుసా? ప్రత్యేకంగా యవన బిడ్డలైనట్టు వారికి జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు? కేవలము మనం అవమానపరచబడకూడదని. శక్తికి మించిన భారం మోస్తున్నారు. ఆ భారాన్ని బిడ్డలుగా మనం గుర్తెరుగుతున్నామా? వారు మన కొరకు చేస్తున్న త్యాగాలు గుర్తెరుగుతున్నామా? ఓ ప్రియ యవన బిడ్డ, యవన సహోదరి, ఆలోచన చేయండి. అలా ఉంటే మన పట్ల తల్లిదండ్రుల యొక్క ఆశలు, ఎవరితో కూడా ఏలెత్తి చూపించుకోకూడదు అనేటువంటి తల్లిదండ్రుల యొక్క కాన్సెప్ట్ అండి మన పట్ల. ఎవరు ఎదుట తక్కువ చూపుపడకూడదు, ఎవరు ఎదుట హేళన చేయకూడదు. నా కుమారుడు, నా కుమార్తె. అదే దావీదు భక్తుడు అంటున్నాడు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు మనల్ని కోపించుకుంటా ఉంటారు, అవునా కదా? ఎవరి కోసమో తెలుసండి? మన మంచి కోసం. మన కోసమే వారు కోప్పడతా ఉంటారు. నీ కోసం అంత త్యాగం, జీవితాలే త్యాగం చేస్తున్నారు కదా, ఒక్కొక్కసారి కోప్పడితే ఏమైంది? అది కూడా మన మంచికే. ఏదైనా తప్పు చేసే తప్ప ఎప్పుడైనా కోప్పడతారని మన మీద? అరుస్తారా? అరవరు కదా. ప్రియా దేవుని యవన బిడ్డలారా ఆలోచన చేయండి. కోపించుచుని పరలోకపు తండ్రి ఏంటన్నా కోపించుని వాత్సల్యం చూపించే దేవుడు. అట్టి విధమైన బిడ్డలుగా అట్టి విధమైన దేవుని యొక్క బిడ్డలుగా మన తల్లిదండ్రులు ఉన్నారు కనుక మనం కూడా కోపించుని ఏం చేస్తున్నాను?
అపారమైన ఆ కోపం వెనక ప్రేమను మనం చూడాలి, కానీ కోపమును చూడకూడదండి. అర్థమవుతుందా? ఆ కోపాన్ని మనం చూడకూడదు, ఆ కోపం వెనకాల ఉన్న అపారమైన ప్రేమను చూడాలి. అపారమైన ప్రేమను చూడాలి. ఓ యవ్వన బిడ్డలారా, ఆలోచన చేయండి. నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ముగింపులోకి వచ్చేస్తున్న పిల్లారా, మీకు తెలుసా, అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఇక్కడున్న మనందరం మన తల్లి మన తండ్రి ఎంతగా మన కొరకు త్యాగాలు చేశారు, వారి త్యాగాలను బట్టే మనం ఈ రోజున ఈ రీతిగా బ్రతకగలుగుతున్నాం, ఈ రీతిగా జీవించగలుగుతున్నాం. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేసిన వారు ఎవరైనా ఉంటే వారు ధన్యులు. హల్లెలూయా. ఏమి విత్తుతామో అదే వస్తాం. ఇప్పుడు మనం మన తల్లిదండ్రుల గురించి ఆలోచించాం అనుకోండి, మన బిడ్డలు మన కొరకు ఆలోచిస్తారు. అర్థమవుతుందా? ఏమండి, మనం మన తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇస్తే మన బిడ్డలు మనకు గౌరవాన్ని ఇస్తారు. మనం మన తల్లిదండ్రులకు ప్రేమిస్తే మన బిడ్డలు మనల్ని ప్రేమిస్తారు. మనం మన తల్లిదండ్రులు లోబడి ఉంటే మన బిడ్డలు మనకు లోబడి ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. ప్రాక్టికల్, ఇది ప్రాక్టికల్గా జరుగుతూనే ఉంది. ఆలోచన చేయండి. నిజం, ఇది బైబిల్ ఏది చెప్తుంది అది సత్యం అండి. ఇంకొక మాట, మరి ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా తల్లిదండ్రులకు ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. ఎందుకంటే బిడ్డలంటే అపారమైన ప్రేమ ఉంటుంది. అవునా కదా? ఉండదా కదా? వారి కొరకు ఎంతటి త్యాగానైనా చేస్తాం మనం. అవునా కదండి? చెప్పండి, చేయరా? చేస్తారా లేరా? ఇప్పుడు అర్థం ఏదన్నా అవసరం పడింది అనుకోండి, బిడ్డల కొరకు ఏం చేస్తాం? ఎవరు కాళ్ళైనా పట్టుకోవడానికి కూడా వెనకాడం. అవునా కదా? వెళ్ళమా? డబ్బు అవసరమైంది బిడ్డల కొరకు, బిడ్డల నిమిత్తం ఏం చేస్తాం? కాళ్ళ వేళ్ళ పడి బతులాడుతామండి. చేయమా? అంతటి ప్రేమ కలిగిన తల్లిదండ్రులు మీరు ఒక హెచ్చరిక, చిన్న హెచ్చరిక, ప్రేమపూర్వకమైన హెచ్చరిక. అదేమిటంటే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. చూడండి, పరిశుద్ధ లేఖన భాగం నుండి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదువుకొని ముగించుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఒక నిమిషం ఆగమ్మా. ఇది తండ్రి అయినటువంటి దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోనుకి, అప్పటికి రాజు అయిపోయాడు కుమారుడు. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, దావీదుకు అనేక మంది కుమారులు ఉన్నారు కదా, సొలొమోను ఎందుకు రాజుగా చేశాడు అనే డౌట్ వచ్చింది. ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? సొలొమోను కంటే పెద్ద వయస్కులు ఉన్నారు కుమారులుగా, కానీ దేవుడు సొలొమోను ఎందుకు ఎన్నుకున్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ ముందర ఈ మాట చదువుకుందాం. చదువమ్మా. సొలొమోనా నా కుమారుడా, చూడండి, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, ఇక్కడ మాట చూడండి, ఇక్కడ మాట చూడండి, నీ తండ్రి ఆరాధించు దేవుడు అని అంటున్నాడా? ఏమంటున్నాడు? నీ తండ్రి యొక్క దేవుడు అంటే అక్కడ తగ్గింపు చూడండి. దావీదు దేవుడు కాదు అక్కడ చెప్పేది. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం చేసుకోండి. అక్కడ ఆ మాట మార్పును, నేను పూజించే దేవుడిని, నేను ఆరాధించే దేవుడు అనే మాట అక్కడ రాట్లా. నీ తండ్రి అయినటువంటి దేవుడు, హల్లెలూయా, యెహోవా. అంటే ఇప్పుడు అక్కడ ప్రత్యేకమైన స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాడు? దేవుడికి ఇస్తున్నాడు. ఈ దినాల్లో మరి బాధాకరమైన విషయం, మరలా చెప్తున్నా, సేవకులైనటువంటి వారు ఒక ప్రార్థన చేస్తే ఒక చిన్న కార్యం జరిగింది అనుకుని ఏం చేస్తున్నారు? అదేగా, నా వల్లనే నేను ప్రార్థన జాగ్రత్త, అట్లాంటి వారు గుర్తించి వెంబడించడం మానేసేయండి. దేవుని ఆజ్ఞ లేనిదే ఎక్కడి నుంచి ఏమో జరగదంట. ఒక కొత్తదైనా రాదంట, పాతదైనా
పడిపోదంట. అర్థమవుతుందా? ఆయన చిత్తమైతే అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పాలి. యాకోబు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు యాకోబు రాసిన పత్రికలో. వాక్య భాగంలోకి వద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ తండ్రి యొక్క దేవుడు యెహోవా అందరి దేవుళ్ళలో ఏం పరిశోధిస్తాడు? హృదయములను పరిశోధించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంట? హృదయములను పరిశోధించే దేవుడు. చదువమ్మా. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఈ మాట చూడండి పిల్లరా, నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. హల్లెలూయా. ఎక్కడ వరకు బాగానే ఉంది. పరలోకపు తండ్రి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆలోచనలు గ్రహించగల దేవుడు. కనుక ఆయన నువ్వు తెలుసుకొని ఏం చేయమన్నాడు? హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా సేవించు, ప్రార్థన చేయి, ఆరాధించు అంటున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైనా కూర్చోబెట్టి మన బిడ్డలకి చెప్పామా? ఇది ప్రేమపూర్వకమైన బోధలాగా ఉండగాని హెచ్చరిక ఏంటో తెలుసా? కింద లైన్లో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాట, ఆయనను వెదకిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? ఆయనను వెదికితే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరకబడును, తట్టుడి తీయబడును. హల్లెలూయా. మన దేవుడు ఆయన. మనస్ఫూర్తిగా ఆయన వెతికితే దేవుడు మనకు కనబడతాడు. అర్థమవుతుందండి? ఒకరికి సేవకులకు మాత్రమే కనబడే దేవుడు కాదు మన దేవుడు. పక్షపాతి కాదు మన దేవుడు. నువ్వు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసిన, దర్శనముల ద్వారానో, కళల ద్వారానో, వాక్యం ద్వారానో మనతో మాట్లాడతాడు. మనకి కనబడే దేవుడు అయి ఉన్నాడు. జీవము గల దేవుడు మన దేవుడు. ఇంకా ఈ మాట చూడండి, ఎక్కడ చూడండి, మనందరు తల్లిదండ్రులుగా ఈ మాట మనం మన బిడ్డల పక్షంగా చేయాలి. ఆ మాట ఏంటంటే చదవండి కింద. మరలా చదువు ఆ మాట. అసలు ఈ మాట కోసమే ఈ వచనం చదివిస్తుంది. ఈ ఆఖరి లైన్ కోసమే. చూడండి, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హెచ్చరిక. ఏమి హెచ్చరిక? ఇప్పటి వరకు ప్రేమపూర్వకంగా చెప్పాడు. ఇప్పుడు అక్కడ రాగానే ఏం జరిగింది? జాగ్రత్త నా కుమారుడా, నీకు చెప్తున్నా, నీవు మనస్ఫూర్తిగా ఆయన ఎదిగితే ఆయన కనబడతాడు, నీకు కంపల్సరిగా కనబడతాడు, ప్రేమిస్తాడు, నీ పట్ల కార్యం చేస్తాడు. ఒకవేళ పిచ్చ వేషాలు వేసావా అండి, నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిన్ను త్రోసేస్తాడు. అర్థమవుతుందండి? ఎవరికి నేర్పించాలి? మొదటిగా మనం నేర్చుకోవాలి, రెండోదిగా బిడ్డలకి నేర్పించాలి. తల్లిదండ్రులుగా మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడండి. ఏమండి? మొహమాటం లేకుండా దావీదు తన కుమారుడైన సొలొమోనుకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు దేవుని ఎదిగితే ఆయన కనబడతాడు, ఒకవేళ ఎదగకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే తోసివేస్తా. ఉందా లేదా అక్కడ నా మాట? తల్లిదండ్రులుగా మన బిడ్డలకి ఇది నేర్పించాలి. విలువలతో కూడిన భక్తిని మనము మన బిడ్డలకు నేర్పించేవారముగా ఉండాలని ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానండి.
లేరా? కనుక దావీదు తన కుమారుడికి నేర్పిస్తున్న మాటలు జాగ్రత్త. దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ని వెతికితే నీకు దొరుకుతాడు. ఒకవేళ వేషాలు వేస్తే గనక ఏం జరిగిందంట? త్రోసివేస్తాడంట పిల్లరా. ఇక్కడ మరలా కింద వచ్చేపాటికి పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొన్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపము. హల్లెలూయా. మరల ఇక్కడ ధైర్యపరుస్తున్నాడా? హెచ్చరించేశాడు, ఎక్కడేం చేస్తున్నాడు? మరలా ధైర్యపరుస్తున్నాడు. అర్థమైందండి? అంతమంది కుమారులు, సొలొమోను కంటే ముందుగానే కొంతమంది దావీదుకున్నారు, తర్వాత ఉన్నారు. కానీ సొలొమోను దేవుడు ఎందుకు కొనుక్కున్నాడంట? దావీదు చెప్తున్నాడు, నిన్ను దేవుడు స్వయముగా కోరుకున్నాడు. పై వచనాల్లో కూడా అదే మాట ఉండదు చూడండి. 5వ వచనంలో యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలీయుల పైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో, ఈ మాట చూడండి, నా కుమారుని అందరిలో సొలొమోనును కోరునని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. హల్లెలూయా. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినయుందును. అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. హల్లెలూయా. ఇది పిల్లరా, ఇది దేవుడు సొలొమోనును ఎందుకు అనుకున్నాడంట? ఆయన దృష్టిలో తన కుమారునిగా దేవుడు సొలొమోను స్వీకరించాడు. అదే విధంగా ఈ గ్రామంలో ఎంతమంది ఉండగా ఈ సంఘములో మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా అండి? ఆయన కుమారుడిగా, కుమార్తెగా నీవు నేను ఉండడం కొరకు. ప్రత్యేకంగా పరిశుద్ధ మందిరం ఏ రీతి అయితే కట్టడానికి సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడో, పరిశుద్ధమైనటువంటి ఆ నిత్య జీవం మనందరం పొందుకోవడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అట్టి విధమైన నిత్య జీవం పొందుకోండి. మనమును మన బిడ్డలు ఏం చేయాలో ఆఖరికి ఒకే ఒక మాట అపోస్తుల కార్యములు 1:4 వచ్చిన చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు ఈ మాట చూడండి. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టి, చాలండి ఈ మాట చూడండి. ఇప్పుడు మనము ఇలా ఆశీర్వాదాలను పొందుకొని ఏం చేయాలంటే ప్రతినిత్యము తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఏం చేయాలంట? కనిపెట్టే విశ్వాసులుగా, కనిపెట్టే యవన బిడ్డలుగా, కనిపెట్టే తండ్రిగా, కనిపెట్టే తల్లులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన పక్షంలో ఇటు విధమైన కార్యములు చేస్తాడు. ఆఖరి ఒక మాట, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం చేర్చబడడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేర్చబడివాడే, తండ్రి చిత్త ప్రకారం జీవించేవాడే చేర్చబడడు. ఎక్కడికి? పరలోక రాజ్యం. కనుక తండ్రి చిత్త ప్రకారం జీవించే తల్లిదండ్రులుగా ఉండాలని ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. ఓ యవన సహోదరి సహోదరుడా, తల్లిదండ్రుల యొక్క త్యాగంను గుర్తెరిగి దేవుని చిత్తానుసారంగా ఉంటూ తల్లిదండ్రులకు లోబడి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండి ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైనటువంటి దేవుని చిత్తములో ఎదగాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది వాక్యము మనందరి దేవుని